దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయములో ప్రభు మనను ప్రేమించి, మనను ఆదరించి, మనను బలపరచడానికి ఈ ఉదయకాల సమయములో తన పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడటకు వేచున్న దేవాది దేవునికి నిండు కృతజ్ఞతలు. భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నాం. ఆ దినాల్లో ప్రభు మనల్ని భద్రపరుచు కాపాడుతూ వస్తున్న దేవునికి నిండు కృతజ్ఞతలు. మంచి దినమును మనకిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో విషయాలు బైబిల్ నుండి మనము ధ్యానిస్తూ వస్తూ ఉంటున్నాము. ప్రతిరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతూ మనకు క్షేమాభివృద్ధి కలిగిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. దేవునికి వందనాలు. వాక్యంలోనికి మనం ఒకసారి పరీక్షించుకుంటాము. కొన్ని విషయాలు దేవుని వాక్యమును ధ్యానించుకుంటాము. యోహాను సువార్త 20వ అధ్యాయము 22వ వచనమును మనం చూస్తున్నప్పుడు ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది, పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమించుదురో అవి వారిని క్షమించబడును. ఎవరి పాపములు మీరు నిలిచి నిత్తురో అవి నిలిచి ఉందురని వారితో చెప్పాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు మనతో మాట్లాడిన విషయాలు మనం చూస్తున్నప్పుడు యోహాను గారు చెప్పినట్టుగా మీరు ఆత్మను పొందుడి అని ప్రభు అన్నాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మతో నింపబడాలి. ప్రతి ఒక్కరూ ఆత్మ వరాలు చేత నింపబడాలి. ప్రతి ఒక్కరూ కృపా వరాలు చేత నింపబడాలి. ప్రతి ఒక్కరూ మన ఆత్మ ఫలాలు కనబడాలి. అప్పుడే మన ఇతరులను క్షమించబడతాము, కనికరించబడతాము, కలిగిన వారుగా ఉండగలము. అందుకే పాపం నుండి మీరు క్షమించండి, అప్పుడు మీ పాపమును క్షమించబడతారు. దేవుడిచ్చిన మాట ఏంటంటే మొట్టమొదట ఇతరుల పాపమును మనం క్షమించే వారంగా ఉండాలి. ప్రియబిడ్డలా, ఈ ఉదయకాల సమయంలో ఇతరులను క్షమించే వారంగా ఉండాలి, ఇతరులను ప్రేమించే వారంగా ఉండాలి, ఇతరులను ఆదరించే వారంగా ఉండాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఇతరులను క్షమిస్తున్నావో, ఇతరైతే ఎప్పుడైతే కనికరిస్తావో అప్పుడు మీకు సమాధానము కలుగునుగాక. హల్లెలూయా. ఈ దినం మనకు సమాధానము, నెమ్మది, శాంతి మనకు కావాలంటే మొట్టమొదట పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఆ పరిశుద్ధాత్మ ద్వారా మనము ఇతరుల పాపములను క్షమించే వారంగా ఉండాలి, ఇతరులను కనికరించే వారంగా ఉండాలి. హల్లెలూయా. అందుకే ప్రభు అన్నాడు, ప్రభు ఆత్మను మీ హృదయములోనికి పంపును అని మనం చూస్తూ ఉంటాం. దేవుని ఆత్మ మన హృదయంలోనికి పంపుతాడండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాలు మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. ఆత్మను నువ్వు పొంది ఉన్నావు అంగర విషయాలు కూడా అపోస్తల కార్యం 2:28లో మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ఈ 3 విషయాలు మనం చూస్తున్నప్పుడు మొట్టమొదట ఆత్మను పొందాలి. ఆత్మ నీ మీదికి వచ్చినప్పుడు ఇతరులను క్షమించే వారంగా ఉంటాం. రెండవది సమాధానం కలిగి ఉంటావు. మూడవ తండ్రి హల్లెలూయా, పరిపూర్ణత చెందడానికి, పరిపూర్ణత కలిగి ఉండడానికి దేవుని యొక్క ఆత్మ చేత నడిపింపు మనకు అవసరము. ఈ దినము దేవుని సేవలో నడుస్తున్న ప్రతి ఒక్కరూ ఆత్మ నడిపింపు లేని స్థితిలో కనబడుతూ ఉంటున్నారు. ఎక్కడ చూసినా ఇతరుల సావాసమును తోచుకొని ఇతరుల సంఘాన్ని మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంటారు. తనంతటా ఆత్మల సంపాదన కొరకు వేచి ఉండే కారణం ఏంటంటే వారిలో ఉండేది పరిశుద్ధ ఆత్మ కాదు. అందరూ అంతటా అన్య భాషలో మాట్లాడుతున్నగా నేర్చుకుని మాట్లాడుతున్నారు. నిజమైన పరిశుద్ధాత్మ అభిషేకముతో కలిగి ఉండడం లేదు. నిజమైన పరిపూర్ణత కలిగిన వారంగా లేదు. నిజమైన యథార్థత కలిగి జీవించడం లేదు. యథార్థమైన ఆయనకు ఇచ్చిన పరిపూర్ణత, పరిశుద్ధత, నేను పరిశుద్ధుడని కనుక మీరు పరిశుద్ధులై ఉండుడి అన్నాడు. ఈ దినము అలాంటి స్థితి కనబడడం లేదు. ప్రియ బిడ్డలారా, దేవునికి మహిమ కలుగును కాక. కనుక మన ఈ ఉదయకాల సమయంలో ఉదయం వాక్యం ఉంటున్న మనము పరిశుద్ధాత్మను పొందుకుంటాము.
ఇతరుల పాపాన్ని మనం క్షమిస్తాము, ఇతరుని కనికరించే వారంగా ఉంటాము, ఇతరులకు మేలు కొడుకున్న వారంగా ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుంటున్నాము. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. ఇచ్చిన ఈ వాక్యమును దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే వింటున్నారో వారికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, ఆరోగ్యపరంగా దయచేయమని తోడుకుంటువని ఇచ్చిన వర్ధమానము ప్రతి హృదయములో నాటబడి వారి హృదయములో పరిశుద్ధాత్మను పంపించండి, నేను పరిపూర్ణత కలుగ చేయమని తోడుకుంటుమని ప్రతి ఆర్థిక వనరులను సమకూర్చమని యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.